ఒక ప్రక్క భయంకరమైన వ్యతిరేకత ఎదుర్కొంటానే సంఘము అద్భుతంగా ప్రజ్వలించింది. ప్రతికూలతలు ఎన్నో ఎదుర్కొంటా కూడా సంఘం సవాలుగా నిలిచింది. అది లెక్కకు విస్తరించింది, సంఖ్యలో విస్తరించింది, క్షేమాభివృద్ధి పొందింది, స్పష్టమైన కార్యాలను జరిగించింది నాటి సంఘము. అందుకే 2వ చరణంలో ఆ పదం పెట్టుకున్నా. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్నే, సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి, అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. వర్షము ఫలింతును నీకై నా జీవితాంతము, కురిపించుము దేవా నీ ఆత్మవర్షము ఫలింతును నీకై నా జీవితాంతము. నాటి సంఘములో దేవుడు కదిలాడు. ఆ సంఘములో ఆత్మల రక్షణ, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలే కాదు, ఆ సంఘము శ్రమలను కూడా ఎదుర్కొంది.